కెనడాలోని టొరంటో ఎయిర్పోర్ట్లో బంగారంతో ఉన్న ఓ కంటైనర్ను 3 ఏళ్ల క్రితం కొందరు దుండగులు దోపిడీ చేశారు. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న కెనడా పోలీసులు తాజాగా ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి పేరు అర్సులాన్ చౌదరి. అతనికి ఒక అడ్రస్ అంటూ లేదు. దుబాయ్ నుంచి టొరంటో ఎయిర్పోర్ట్లో దిగగానే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడు సిమ్రన్ ప్రీత్ పనేసర్ భారత్లోనే ఉన్నట్టు సమాచారం. 2023 ఏప్రిల్లో స్విట్జర్లాండ్ నుంచి ఓ కార్గో విమానం టొరంటో ఎయిర్పోర్ట్లో దిగింది. అందులోని ఓ కంటైనర్లో 400 కేజీల బరువైన 6,600 బంగారు కడ్డీలున్నాయి. అప్పట్లో వాటి విలువ 20 మిలియన్ కెనడియన్ డాలర్లు. బంగారంతో పాటు కంటైనర్లో 2.5 మిలియన్ కెనడియన్ డాలర్ల నగదు కూడా ఉంది. టొరంటోలోని ఓ బ్యాంకులో భద్రపరిచేందుకు వీటిని తీసుకొచ్చారు. విమానం దిగగానే కంటైనర్ను ఎయిర్పోర్ట్లోని వేర్ హౌస్ ఫెసిలిటీలో భద్రపరిచారు. అయితే ఆ మరుసటి రోజు పోలీసులు వెళ్లి చూడగా కంటైనర్లో బంగారం, నగదు మాయమైంది. కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా అప్పట్లో ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది.